శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. Audience, I am Dr. Shankar Prasad. Audience, I am Computer Panch Prasad. నా కంప్యూటర్ పేరు నచ్చలేదు సార్, నా పేరు మార్చండి సార్. నేను శంకర ప్రసాద్ కాబట్టి నువ్వు ఏటీఎం అని పెట్టుకో. ఏటీఎం అంటే ఏంటి సార్? ఎనీ టైం మెడిసిన్ అమ్మడానికా సార్? తీసుకోవడానికి. అయితే మీరు ఏటీఎంఏ సార్? అదేలా? ఎనీ టైం మిషన్. ఏమ్మా ఏంటి లేట్ ఏంటి? నిన్న హాస్పిటల్లో పేషెంట్ లవ్ ఫెయిలియర్ తో చచ్చిపోతా అంటున్నాడు. ఎవడయ్యా వాడు? లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవడం ఏంటయ్యా? అదే కిడ్నీ ఫెయిల్యూర్, నేనే హ్యాపీ బతుకుతున్నాను. ఆ పేషెంట్ రమ్మను, ఎక్కడ ఉన్నాడు? కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే. మా ఫ్రెండ్ లవ్ లో ఫెయిల్ అయ్యాడు సార్, చచ్చిపోతా అంటున్నాడు. ఏమయ్యా లవ్ ఫెయిల్ అయితే ఎవరైనా చచ్చిపోతారయ్యా? భయ్యా నీకేం తెలుసు భయ్యా, నన్ను ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది. మరి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎంతమంది జీవితాలు నాశనం చేసి ఉంటావు నువ్వు? అలాంటి నీ జీవితమే నాశనం చేసిందంటే దాన్ని ఒక్కసారైనా జీవితంలో చూడాలి దాని సంగతి. ఆవేశంగా ఉంటే ఇప్పుడే పోతావు. ఒక్క నిమిషం ఆగు, రిపోర్ట్స్ చెప్పు. సార్ ఇదిగోండి సార్. ఇతనికి షుగర్ ఎంత ఉంది? షుగర్ లేదు కానీ పొగరు ఉంది సార్. బీపీ ఎంత ఉంది? బీపీ లేదు బలుపు ఉంది సార్. బలుపు అంటే ఉత్త బలుపేగా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను చెప్పేది ఇదిగో, ఇతనికి నిజంగానే కిడ్నీ ఫెయిల్ అయింది కానీ బతికే ఉన్నాడు. ఇతనికి ఆల్మోస్ట్ మొత్తం లోపల డ్యామేజ్ అన్ని అయినా బతికే ఉన్నాడు. మీరు డాక్టరు అండ్ స్వామి, మీరు ఏమంటే జరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో, కొంచెం చూసి ఆలోచించానండి స్వామి. ఇది కొంచెం కేసు సీరియస్ గా ఉంది. ఇతన్ని ఇన్స్పైర్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ పడబట్టారు చూడు, అలాంటి వాళ్ళందరూ నమ్మం. అలాగే సార్, పిలిపించు. హలో, ఆ ఫెయిల్యూర్స్ వచ్చేయండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. దాకా చచ్చిపోతాను అన్నావు, ఇప్పుడు చూడు రెచ్చిపోతాను అంటావు. అలా వచ్చారు అందరూ. వీళ్ళందరూ కూడా లవ్ ఫెయిల్యూర్సే కానీ వాళ్ళు అన్ని దాటే సక్సెస్ అయ్యారు. వీడంటే ఇలా ఉన్నాడు. ఎదురుగా వచ్చిన వాళ్ళందరి మీద నోరు పడేసుకుని అతను కాళ్ళు పడేసుకుని. ఏమా నీది లవ్ ఫెయిల్యూరేనా? అవునాది. ఏం జరుగుతుంది? లవ్ బ్రేకప్ అయిన తర్వాత రోజు తాగుతూనే ఉన్నాను. అయ్యో. తాగిన తర్వాత ఏం జరుగుతుందో గుర్తుండట్లేదు నాకు. ఏంటి తాగిన తర్వాత గుర్తుండట్లేదా? లేదది. ఈసారి తాగినప్పుడు కవిరట్టవా? సీత నీ పరిస్థితి అంతా ఓకేగా? లేదా అది ఈ మధ్య చాలా బాధగా ఉంది. అది ఏమైంది? గుండెలో దుఃఖం ఎక్కువ. అంత దుఃఖం ఉంటే నేను రావాల్సింది. ఒక్క నిమిషం. ఇది ఓకే, ఏది ఓకే, ఏది ఎట్లా రా? ఏం చేస్తుంది? ఇదేమా, దీన్నే జంతర్ మంతర్ చూమంతరకాలి అంటారు. ఈ మంత్రం వేస్తే బాధ పోద్ది. ఇది మంత్రం అమ్మా, ఇది యంత్రం. ఓ మర మనిషి ఏదో రోజు దొరికేస్తావు. శ్రీ సత్య, నువ్వు లవ్ ఫెయిల్యూరా? నిన్ను వదిలేసిన ఎదవడరా? చెప్పారు కదా ఎదవని, వాడు ఎదవే, అందుకే వదిలేశాడు. అది ఇదంతా కాదు కానీ రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదంటారు కదా. అలా అని నువ్వు యాపిల్ తినడం అలాంటివి చేయకు. ఎందుకలా? నువ్వు యాపిల్ తింటే ఇంకా నా దగ్గరకు వచ్చేది ఎవడో? మా ఎంత ఖర్చైన పనులు యాపిల్ కొనుక్కు తినమ్మా, లేదా నేను తినేస్తాడు అన్నయ్య. ఏమా నైనిక, అంతా ఓకేగా? కాదు, నేనైతే బ్రేకప్ అయి ఫుల్ డిప్రెషన్ లో ఉన్నా. నాకు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు కదా? ప్రిస్క్రిప్షన్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఈ సబ్స్క్రిప్షన్ తప్ప ప్రిస్క్రిప్షన్ గురించి పెద్ద ఐడియా లేదమ్మా. ఇంకేంటి, మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఇంకా పెయిన్ ఉందబ్బా, కిడ్నీలో రాడ్ అనుకుంటా. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? పోనీలే, కిడ్నీలో రాళ్ళు అయినా ఉన్నాయి, కొంతమందికి అసలు రాళ్ళు లేవు. స్వామి మీరు దయచేసి మీ నోట్ నుంచి ఏమనకండి స్వామి. భయ కొన్ని వాటర్ ఇవా? ఇది వాటర్ కాదు, సెలైన్. ఎందుకు? మందులో కలుపుకొని తాగడానికి. మీరు గ్రేట్ సార్. మీరు నెలకి 4 రోజులు బిజీగా ఉంటారు. 15 రోజులు కదా సినిమాలు సీరియల్ బిజీగా ఉంటా. ఇంకో 15 రోజులు సార్ మా దగ్గరే ఉంటాడు హాస్పిటల్లో. మరి రెస్ట్ తీసుకోకపోతే రెస్ట్ అని పీసే. స్వామి అన్నారంటే కొంచెం చూసుకోండి. సరే సరే వెనక తీసుకుంటున్నా మాట. ఈ రెస్ట్ ఇన్ పీస్ బ్యాక్ నేను బాబు. అసలు రెస్ట్ ఇన్ పీస్ క్యాన్సిల్. ఓకే ఓకే అమ్మా. ఇదిగో బాబు, ఇంత మంది ఇన్స్పైర్ చేసినా కూడా ఇంకా చచ్చిపోతావు నువ్వు. చచ్చిపోతాను, చంపేయన్నా. ఇక్కడంతా నీ బాధలే ఉన్నాయి కానీ ఒక్క నిమిషం రా, నీ యాక్టింగ్ చూసి మేము చచ్చిపోవాలనిపిస్తుంది.
ఇలాంటి పేషెంట్లను ట్రీట్ చేయడానికి మన దగ్గర ఒక స్పెషల్ డాక్టర్ ఉంది కదా, డాక్టర్ రేఖ గారిని పిలుస్తారు. భయ్యా నువ్వు సిగ్గుపడింది చాగట పిలు భయ్యా. సార్ పేషెంట్ ఏమైనా తాగాడా సార్? భయ్యా, నేను చచ్చిపోతాను భయ్యా. వీడేంటి మొత్తం అందరు యాక్టింగ్ ఈడే చేసేస్తున్నాడు. డాక్టర్ రేఖ గారిని పిలవ. మన రేఖ గారిని. ఎస్, డాక్టర్ రేఖాజీ. తెలిసిన కదులు మోసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మవేళ, ఎదుటే ఎప్పుడు తిరిగే వెనుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా, ఇన్నాళ్ళు నేను నిద్రలోనా, అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా. అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఇలా చిన్న చిన్న కేసులకి నన్నే పిలిచిస్తావా? నువ్వు చూసుకోలేవా? అసలు బుర్ర ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏ ఆలోచిస్తున్నారు? నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరు వచ్చిందని సంబరపడతా, నువ్వు కొట్టినా నా చంప మీద నీ గురుతొకటి ఉందని సంతోషిస్తా. చంప పైన కొట్టలేదే. మళ్ళీ కొట్టు. ఎందువల్ల నిన్ను ప్రేమించానో చిన్ని మనసుకే తెలియదులే. ఎంత మందికి ఇదే పాట పాడావు నీకు కూడా తెలియదులే. ఒక లవ్ ఫెయిల్యూర్ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే అందుకని నేను పిలవడం జరిగింది అనమాట. అయినా అందరు ఆరోగ్యం చూసుకునే ఒక డాక్టర్ గా నాకు రేఖను చూస్తే ఎందుకో ఆరోగ్యం పాడైపోద్దబ్బా. అవునా? ఏమైంది? ఒకసారి నాలుగు చూపించు. అదేంటి మచ్చ ఉంది అక్కడ? అమ్మా, ఆయన నోట్లో అన్ని మచ్చలే ఉంటాయమ్మా. ఆయన స్టైల్ మీద ఏమంటే అది ఇట్టే జరిగిపోతుందమ్మా. ఇన్స్టా ఓపెన్ చేయండి, తెలుస్తుంది దీని బతుకంతా. ఏదో ఈ మధ్య మనం ఏమంటే జరిగిపోతున్నాయి, నాకే అర్థం కావట్లేదు. సరే, ఇంతకి నన్ను ఎందుకు పిలిచావు? నేనైతే లవ్ చేయడానికి పిలిచా, కానీ ఎవడో లవ్ ఫెయిల్యూర్ అని గొడవ చేస్తున్నాడు. నాకు నేను చచ్చిపోతా అన్నా. ఇంతకి ఏమైంది? చచ్చిపోవాలనుకుంటున్నాను మేడం. ఎందుకు? లవ్ బ్రేకప్ అయింది. లవ్ బ్రేకప్ అయితే తాగపోతావాలి గాని ఇదేంటి? నేను తాగి చచ్చిపోతావు అంటున్నాను మేడం. జీవితం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. దాన్ని అలా మధ్యలో ఇలా డిస్టర్బ్ చేయొద్దు. చిరంజీవి గారు చెప్పింది కదా. చిరంజీవి గారు చెప్పింది. ఇతను ఇలా ఇన్స్పైర్ అయ్యాలా లేడు, మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఇంతమంది లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్ అంతా ఉన్నారు, వాళ్ళు పార్టీ చేసుకుందామని వచ్చారా. ఒక లవ్ ఫెయిల్యూర్ అయినోడు ఎంత హ్యాపీగా ఉంటాడో వీళ్ళందరూ నీకు సెగ్మెంట్స్ రూపంలో చూపిస్తారు. ఓకేనా? ఓకే అన్న. మరి ఇంత పార్టీ చేయాలంటే మన దగ్గర ఒక యాంకర్ కావాలి. రేఖ, యాంకర్ ని పిలుద్దాం. పిలుద్దాం. నేను చచ్చిపోతా అన్నా. ఏమొద్దు, మా యాంకర్ వస్తుంది. ఈ లవ్ ఫెయిల్యూర్ వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉంటారో నీకు చూపిస్తుంది. ఓకేనా? దాన్ని బట్టి నువ్వు మారతావని నేను గట్టిగా కోరుకుంటున్నా. నువ్వు పైకిలే, నువ్వు వెళ్ళి సన్నీ అన్న పక్కన కూర్చో. ఫస్ట్ నీకు బతకాలన్న ధైర్యం ఉంటుంది, ఎందుకంటే అతను ఉన్నాడు. స్వామి ఉంటాడు. స్వామి, మీకు ఎంత చిరాకు తెప్పించినా మాత్రం షాప్ నాకు పెట్టకండి, ఓకేనా? రేఖ, అదిగో నీ సోఫా, హ్యాపీగా వెళ్ళి కూర్చో. నేను ఇటు కూర్చొని నేను ఎదురుగా చూస్తా, అటు కూర్చో. డాక్టర్, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తావో తెలియదు. ఆ యాంకర్ మాత్రం వాడిని మార్చి వాడు చావకుండా హ్యాపీగా ఉండేలా చేయాలి. ఓకేనా? అలాగే సార్. పిలిపించు. హలో మేడం, వచ్చేయండి. ఎవరి నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి లాగావు, కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు, తెలవారింది లేదన్నట్టు వెలిగేదో చూపావు, నాకు ఓ మనసున్నట్టు తెలిసేలా చేశావు, మెరుపల్లే కలిసావు, మై మరపే ఇచ్చావు, నీలోనే కలిపావు. ఆదిస్వామి గారు పిలిచారా? అదే పిలిచా. ఇక్కడ ఈ రోజు లవ్ ఫెయిల్యూర్ వాళ్ళందరూ వచ్చారు. నీది కూడా లవ్ ఫెయిల్యూర్ కదా, పార్టిసిపేట్ చేస్తావని. అయ్యో ఆది గారు, మీ నోట్ తో ఒక మంచి మాట అనండి, అంతా సెట్ అయిపోద్ది. ఓకే, అయితే ఇక్కడ నుంచి ఏం ఫెయిల్ అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది అక్కడ ఒకడు ఉన్నాడా సెంటర్ లో, వాడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోతానని వచ్చాడు. అయ్యో, నేనేం చెప్పానంటే ఇక్కడ లవ్ ఫెయిల్యూర్స్ చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏ బాధ లేదు, చచ్చిపోవడం ఎందుకు అన్నాను. లేదు నేను చచ్చిపోతానని అలాగా, అందుకే నేను పిలిచా. నువ్వేం చేయాలంటే వీళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో అదంతా వాడికి చూపించి ఆడు బతికేలా చేయాలి. మీరు ఏది చెప్తే అదే స్వామి. ఆదిస్వామి గారు, అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు తొలి ప్రేమ అని ఈవెంట్ చేద్దామా? అంతే మరి, వీళ్ళందరిది తొలి ప్రేమ బ్రేకప్ అయ్యాక వచ్చారు వీళ్ళంతా ఇక్కడికి. అయ్యో ష్యూర్ స్వామి, తొలి ప్రేమ బ్రేకప్ నడుస్తుందని? మాక్సిమం తొలి ప్రేమ బ్రేకప్ అంతేనారా? ఇంకా మలి ప్రేమలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ రన్నింగ్ లో ఉందా బ్రో మీది? లేదు, సింగల్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్ అయినా ఇప్పుడు? లేదు.
ఈ లవ్ ఫెయిల్యూర్ వాళ్ళందరూ చేసుకునే సక్సెస్ ని వాడికి చూపించి వాడు బతికించేలా చేయి. ఈ తొలి ప్రేమ గురించి అందరికి తెలిసేలా చేయి. అంతా ఓకే గానీ రేఖ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను కార్డియాలజిస్ట్ మా, హృదయంకి డాక్టర్. ఓహో, సో ఇక్కడ మనసు ఇరుక్కుపోయిన వాళ్ళు మనసుల్ని అతికించడానికి వచ్చారా? ఆహా, ఓకేనా? ఓకే ఆది స్వామి గారు మరి దగ్గర చూసుకోమా, పద్దాక నన్ను పిలవకుండా. ఓకేనా? So let's begin. శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ. తొలి ప్రేమ గుర్తుకొస్తున్నాయి 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 కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చేసారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ టీమ్. తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మవేళ ఎదుటే ఎప్పుడు తిరిగే మెరుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా. ఏదో రీల్ లో చూసాము, అమ్మాయి భుజం మీద చేయి పెడితేనే ఎన్నో లైక్స్ వ్యూస్, ఆల్మోస్ట్ 9 మిలియన్. మరి ఇది బయటపడితే అంటే అది అన్అఫీషియల్ గా ఇలా స్టేజ్ మీద చేయలేదు కాబట్టి అన్ని వెళ్ళాయి. ఇప్పుడు అఫీషియల్ కాబట్టి ఐ థింక్ జనాలు అర్థం చేసుకుంటారు. ఓహో, దీనిలో కూడా అఫీషియల్ అన్అఫీషియల్ స్టార్ట్ అయిందా ఈ మధ్య? మరి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అందరికి తెలియాలనుంది కాబట్టి క్లారిటీ ఇచ్చేయండి. చాలా మంది యశస్వి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. సో నాతో పాటు యాక్ట్ చేస్తుంది తను. ఏంటి, ఎలాంటి యాక్టింగ్ ఉందనా లేదనా? లేదండి, ఆన్ స్క్రీన్ యాక్టింగ్, ఆహా, okay. ఆఫ్ స్క్రీన్ లేదు. యా, ప్రెస్ మీట్ గురించి కూడా చెప్పాలి. అది మా ప్రొడ్యూసర్ గారు ఐడియా. నా క్యారెక్టర్ ని రివీల్ చేద్దాం అని చెప్పి కొత్తగా ట్రై చేసాము. అది నిజంగానే నేనేదో కన్వే చేస్తున్నాను ప్రెస్ వాళ్ళకి అనుకున్నారు, బట్ ఇట్ వెంట్ రియలీ గుడ్. పాజిటివ్ గా తీసుకున్నారు అందరూ. సో ఐఎమ్ హ్యాపీ పీపుల్ ఆర్ రిసీవింగ్ సో గుడ్. వెల్కమ్ వెల్కమ్ గోపి గారు అండ్ వెల్కమ్ రాఘవ్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఇక్కడ జరిగిన దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముంటది, ఆయన ఎప్పుడు చేసేది చేశాడు ఇందులో. గోపి మీరేమంటారు? ఆయన చేస్తూ ఉండం, మేము చూస్తూ ఉండం తప్ప మేము చేసేది ఏమీ లేదు అని. బేబీ దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారా? ఈటీవీ విన్ యాప్ లో జూలై 3rd రిలీజ్ అవబోతుంది గుర్తుకొస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి. ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ గోనా ఎంజాయ్ ఇట్. బట్ వండర్ఫుల్ వండర్ఫుల్ గ్లిమ్స్. సో విరాజ్, ఇప్పుడు మీరు చెప్పాలి, వాట్ మోర్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది షో? ఐ ఫీల్ లైక్ గుర్తుకొస్తున్నాయి ఎవ్రీవన్ విల్ రిలేట్. మీరు గ్లిమ్స్ లో చూసినట్టుగా 90s లో 2000s లో మనం అందరం ఎక్స్పీరియన్స్ అయిన వితౌట్ టెక్నాలజీ, వితౌట్ ఫోన్ ఎన్ని మెమరీస్ ఉన్నాయి మనకి, ఇవన్నిటిని గుర్తు తెచ్చుకుంటారు. ప్రతి ఏజ్ వాళ్ళు మన లైఫ్ లో ఇవన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నామే అని ఒక చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. దాంతో పాటు ఒక నైస్ డ్రామా, ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఉండబోతుంది. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఫ్రెండ్షిప్, లవ్ ఉండిపోతుంది. ఓకే ఓకే. సో యశశ్రీ, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ వెబ్ సిరీస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి a few words from you. This was my first project and it's also my debut project and my experience was wonderful. I look forward to doing more projects, but I'm really excited for you guys to see this series because we all have worked very hard and I have worked a lot on the language and overall it was an amazing experience, something I will never forget for sure. Don't worry యశశ్రీ, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలుగులో నన్ను అడగండి, నేను ట్రాన్స్లేట్ చేస్తా. నిన్ను అడగడమే ఇబ్బంది. నువ్వు పారు దేవదాస్ అన్నావు కదా, దానికంటే గుర్తుండిపోయే చరిత్ర జరిగింది బేబీ సినిమాలో. ఆనందం వరకుండా ఆటోలో తిరగడానికి రీజన్ వీళ్ళిద్దరే. ఈ షోలో మీరు ఎవరిని అప్సెట్ చేసినా పర్లేదు కానీ ఆ నోరు నుంచి ఏం రాకుండా చూసుకోండి. మీ నోటి నుంచి మంచి మాటలు మా సిరీస్. ఈటీవీ విన్ లో వస్తున్న గుర్తుకొస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిపోద్ది. ఆ చివరి అమ్మాయికి కూడా మంచి పేరు వస్తుంది. మీ ఆల్రెడీ మీ అందరికి ఉంది కదా. రాఘవ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ అండి. చాలా బాగుండిపోతుంది. జూలై 3rd ఈటీవీ విన్ యాప్ లో ఇది రిలీజ్ అవబోతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. అందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో చూడండి. ఇట్ వాస్ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. గోపి గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. గుర్తుకొస్తున్నాయి, మీకు అసలు గుర్తుకొస్తున్నా అనగానే ఏం గుర్తుకొస్తుంది? నాకేం గుర్తు రావట్లేదండి. మీరు 90s కిడ్స్ ఏనా? నేను 90s కిడ్స్, 91 బాన్. అతని ఫేవరెట్ ఫుడ్ ఏంటో అడగండి. సరే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వీళ్ళు ఏడిపిస్తారు. మిల్లెట్స్ నా ఫేవరెట్. మిల్లెట్స్, సూపర్. ఇతని ఇంటి పేరు మార్చేసాం. ఏంటి? గోపీనాథ్ వేరే ఇంటి పేరు ఉంటది, మిల్లెట్ గోపి అని చెప్పి ముల్లెట్ గోపి అని మార్చేసాం. చిన్న వైజాగ్ వచ్చేసింది లాస్ట్ లో. So Rekha garu, your best wishes to the team. జ్ఞాపకాలు is like something మనం అందరూ రిలేట్ చేయొచ్చు. I think this will be a wonderful web series to look forward. Thank you ma'am. Thank you. Once again, welcome to Sridevi Drama Company, Gurtukostunnai team, and have a great time. Please participate and enjoy with us. Okay, thank you guys. Please have a seat.